హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. త్వరలో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేలలో లక్షలాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. అయితే మీకు ఒక మంచి కోచింగ్ సెంటర్ తోడుండాలి కదా. రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మీకు తోడ్పాటు అందిస్తుంది. గత 25 సంవత్సరాల పైగా వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ సంస్థల చైర్మన్, ఈనాడు కాలమిస్ట్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్నైనా అడ్మిషన్ కోసం సంప్రదించండి లేదా 9848162881 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ వెంటే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్లోని డిఫరెంట్ మినిస్ట్రీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, వేరియస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వాటిల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్, వీటిలో హవల్దార్ వేకెన్సీస్ రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తోనే ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ఇచ్చిన 2 రోజులకే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆల్రెడీ సిజిఎల్ ఎగ్జామినేషన్కి క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వాళ్ళు ఆఫ్ కోర్స్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీతోని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే అవకాశం ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్ నోటిఫికేషన్కి కుదురుతుంది. సో 10th క్లాస్ మాత్రమే ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ముందుగా ఇంపార్టెంట్, మీ ప్రిపరేషన్ కోసం అవసరమయ్యేటువంటి మొత్తం మెటీరియల్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇమ్మీడియట్గా టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కాన్ చేయండి కోడ్ని. మీరు కోడ్ స్కాన్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తారు. లేదు అంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి మీరు రేస్ ఫర్ జాబ్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీ ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి టోటల్ మెటీరియల్, డిఫరెంట్ సబ్జెక్ట్స్, యాప్ట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, అన్ని ఎవ్రీథింగ్ మీకు ఇందులో ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది హైలీ యూస్ఫుల్ ఉంటుంది. సో ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రేస్ మీకు ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంది. ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే మీకు ఆన్లైన్ అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. దానికోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్ కానీ లేకపోతే యాప్ స్టోర్ నుంచి కానీ గూగుల్ ప్లే నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మీరు ఫ్రీ మెటీరియల్ దగ్గరికి వెళ్ళండి. మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, మీరు డ్రాప్ డౌన్లో మీకు ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. అందులోకి ఎంటర్ అయితే మీకు ఫ్రీ టెస్ట్ కనిపిస్తాయి. అక్కడ ఎవ్రీడే మీకు ఆల్ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ ఎవ్రీడే అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అప్లోడ్ చేస్తున్నాం. డౌన్లోడ్ చేసుకోండి రేస్ ఫర్ జాబ్ యాప్ని. సో ఇది మీరు ఇమీడియట్గా రాసుకోవడానికి ఉంటుంది. అండ్ రేస్ ఇన్స్టిట్యూట్ మీకు బెస్ట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాద్లో ఉన్న ఆల్ సెంటర్స్లో మీకు ఉన్నటువంటి, మాకు అన్ని సెంటర్స్లో మీకు ఆఫ్లైన్ కోచింగ్ అనేది చేస్తున్నాం. ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటుగా ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, రైల్వే త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి దానికోసం, అండ్ బ్యాంక్ జాబ్స్ కోసం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. లాస్ట్ డేట్ ఈస్ 30th జూన్. అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకునే దానికి. దాంతోపాటు ఐబీపీఎస్ క్లరికల్ త్వరలోనే, ఐబీపీఎస్ పీఓ త్వరలోనే వస్తుంది. అండ్ ఎస్బీఐ నుంచి 15,000 వేకెన్సీస్ హ్యూజ్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. వాటన్నిటికీ ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్న ఆల్ బ్రాంచెస్లో మీకు బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మండే మీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. యూ కెన్ కాల్ దీస్ కాంటాక్ట్ నెంబర్స్. ఏ బ్రాంచ్ దానికైనా కాంటాక్ట్ చేసుకోండి. అండ్ బెస్ట్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోచింగ్లో. బెస్ట్ క్లాసెస్తో పాటుగా ద బెస్ట్ మెటీరియల్. మీరు ఎస్ఎస్సికి తీసుకుంటే దీస్ మరి ఫౌండేషన్ బుక్స్ ఇస్తారు, ప్రాక్టీస్ బుక్స్ ఇస్తారు, క్లాస్ వర్క్స్ బుక్స్ ఇస్తారు. ఫౌండేషన్ బుక్స్ బేసిక్స్ నుంచి మీకు మెటీరియల్ డీటెయిల్స్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు మీ ప్రాక్టీస్ బుక్స్లో వచ్చేసి మీకు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇందులో ఇస్తారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, 3 లెవెల్ క్వశ్చన్స్ మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్ 20 బుక్స్ మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి. మీరు ఈ మెటీరియల్ తీసుకుంటే ఏ అదర్ మెటీరియల్ మీకు అవసరం ఉండదు.
ఈ మెటీరియలే సరిపోతుంది మీకు ఎగ్జామినేషన్ క్రాక్ చేసుకోవడానికి. సో ద బెస్ట్ మెటీరియల్ ఇస్ ప్రొవైడెడ్. అదేవిధంగా ద బెస్ట్ గ్రాండ్ టెస్ట్లు ఎవ్రీడే ఆఫ్లైన్ టెస్ట్లు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నారో ఆ ఎగ్జామినేషన్ సంబంధించి లైక్ ఎస్ఎస్సి ఎండిఎస్ పేపర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత డీటెయిల్డ్ సొల్యూషన్ పేపర్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ అది మీకు ఎనలైజ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము, ఎలా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నారో మీకు తెలుస్తుంది. సో ద బెస్ట్ స్టాండర్డ్ మార్క్ టెస్ట్ మీకు చేస్తారు. విజిట్ చేయండి బ్రాంచ్, ఒకరోజు ఫ్రీ టెస్ట్ రాయండి, మీకు అర్థమవుతుంది మీకు ఎట్లా ఉంటుంది అనేది. అండ్ రేస్ మ్యాగజైన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది కరెంట్ అఫైర్స్ కోసం. దాంతోపాటుగా మీ ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఆల్ పేపర్స్ ఎవ్రీడే మీకు డీటెయిల్డ్ సాల్వ్డ్ పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అబౌట్ సాల్వ్డ్ పేపర్స్, బ్యాంకింగ్ ఒకటి, ఎస్ఎస్సికి ఒకటి, రైల్వేస్కి ఒకటి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఒక బ్యాంక్ పేపర్, ఒక ఎస్ఎస్సి, ఒక రైల్వే, ఎవ్రీ మంత్ మీకు డీటెయిల్డ్ సాల్వ్డ్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ పాసిబుల్ కానీ మళ్ళీ ఆన్లైన్ కోచింగ్ కోసం డౌన్లోడ్ చేయండి రేస్ ఫర్ జాబ్ యాప్. మీకు ఇందులో సబ్జెక్ట్ వైజ్, కోర్స్ వైజ్, లేకపోతే కాంబో ప్యాక్స్, ఆన్లైన్ టెస్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ఇందులో. సో ప్రీ రికార్డెడ్ వీడియోస్ యూ కెన్ డౌన్లోడ్, ఈవెన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఇక మన నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే హ్యూజ్ నంబర్ 8,326 వేకెన్సీస్ మనకి హవల్దార్ అండ్ ఎంటీఎస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ వచ్చేసి 4,887 ఉన్నాయి. ఇందులో 2 గ్రూప్స్ 18 to 25 ఇయర్స్ ఉన్నాయి, 18 to 27 ఇయర్స్ ఉన్నాయి. అదేవిధంగా హవల్దార్ వచ్చేసి 3,439. హవల్దార్ వచ్చేసి డిఫరెంట్ ఈ రెండు పోస్టులు కూడా డిఫరెంట్ స్టేట్ వైజ్గా, యూనియన్ టెరిటరీ వైజ్గా ఉంటాయి. మీరు దాన్ని ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో మీరు అప్లై చేసేటప్పుడే మీరు డీటెయిల్డ్గా స్టేట్ వైజ్గా, యూనియన్ టెరిటరీ వైజ్గా మీరు అందులో మీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీ మార్కులు బేస్ చేసుకుని మీకు స్టేట్ అలాట్ చేస్తారు. ఒకసారి స్టేట్ అలాట్ అయిపోయిందంటే మాత్రం మీరు అదే స్టేట్లో మీరు యూనియన్ టెరిటరీలో చేయాల్సి ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ అదర్ స్టేట్కి కూడా పంపిస్తారు, కంట్రీలో ఎక్కడికైనా. బట్ మోస్ట్లీ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారో, ఎక్కడైతే మీకు జాబ్ వస్తుందో అదే స్టేట్లో మోస్ట్లీ మీరు అక్కడే ఉంటారు. రేర్ కేసెస్లోనే మీరు అదర్ ప్లేసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మాత్రం చాలా తప్పనిసరి. అందులో ఎంటీఎస్ కాబట్టి డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, మినిస్ట్రీస్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఆఫీసెస్, స్టేట్లో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. హవల్దార్ అయితే మాత్రం ఉన్నటువంటి పోస్టులు సిబిఐసి కావచ్చు, సిబిఎన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అయితే 3 చోట్లనే ఉంటుంది. అది మీకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేది అది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో ఉంటుంది. బట్ సిబిఐసి మాత్రం మీకు కస్టమ్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు. అండ్ కావాలంటే డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. హవల్దార్ వేకెన్సీస్ ఏ స్టేట్, యూనియన్ టెరిటరీ ఉన్నాయనేది ఒకసారి చూడండి. క్యాడర్ కంట్రోల్ అథారిటీ సిసిఏ, ఈ సిసిఏ అనేది హైదరాబాద్ సిసిఏ మనం ఒకసారి తీసుకుంటే హైదరాబాద్ సిసిఏలో టోటల్గా 339 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్ సిసిఏ కిందికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ హైదరాబాద్ సిసిఏ కిందికి వస్తుంది. మీకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మీరు కావాలంటే నోటిఫికేషన్ చూడొచ్చు. క్లారిటీ లేకపోతే డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. అలా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు నోటిఫికేషన్ ఉంది. సో హైదరాబాద్ సిసిఏ కింద మీకు 339 వేకెన్సీస్, గుడ్ నంబర్ ఆఫ్. టోటల్ 3,439లో 10% మీకు హైదరాబాద్ దీనికోనే ఇచ్చారు. అవుట్ ఆఫ్ 26 వీటిలో 10% దాకా మనకి హైదరాబాద్లో ఉంది సార్. గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇందులో ఉంది. ఎంటీఎస్ వేకెన్సీస్ డీటెయిల్స్ స్టేట్ వైజ్ ఇవ్వలేదు, బట్ హవాల్దార్ మాత్రం ఇచ్చారు. అండ్ ఇక క్వాలిఫికేషన్ చూస్తే 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అది వచ్చేసి 1 August 24 వరకు కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ కూడా 18 ఇయర్స్ మినిమం, 25 ఇయర్స్ మ్యాక్సిమం. కొన్ని పోస్టులకి 27 ఇయర్స్ పోస్టులు ఏజ్ కొన్ని పోస్టులకి ఉంది. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఎలాగో మీకు ఉంటుంది. అండ్ ఇది కూడా 1 August 24 వరకే మీరు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. బట్ ఉమెన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ సెంటర్స్ కూడా మీకు హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఉన్నటువంటి సెంటర్స్ మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు లాస్ట్ డేట్ ఇచ్చారు, తర్వాత కరెక్షన్స్ కూడా మనకి టైం ఇచ్చారు. 16th August నుంచి 17th August వరకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు అక్కడ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన అప్లికేషన్ ఆల్రెడీ అప్లై చేసిన దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు దాన్ని చూడొచ్చు. లాస్ట్ డేట్ మాత్రం 31st మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మీకు 16th, 17th Augustలో కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్, అది ఫ్రీ కాదు. మీకు ఏదైతే ఆప్షన్ ఇస్తారో 2 సార్లు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్న దాన్ని సబ్మిట్ చేసుకున్న దాన్ని కరెక్షన్స్ ఏదైనా ఉంటే 2 సార్లు కరెక్షన్ చేసుకోవచ్చు. మొదటిసారి కరెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు 200 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. రెండోసారి కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటే మాత్రం మీరు 500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఎవరికైనా రిజర్వేషన్తో ఇంకొక దాంతో సంబంధం లేదు. మీరు ఫీజు లేకుండా ముందు అప్లై చేసినా దాని తర్వాత మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ టైం కరెక్ట్ చేస్తే 200 రూపీస్, సెకండ్ టైం కరెక్ట్ చేస్తే 500 రూపీస్ ఉంటుంది. ఇది ఎవరికైనా ఉంటుంది. ఓన్లీ 2 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశం లేకుండా మీరు మొదటిసారి కరెక్ట్గా ఉండేలాగా మీరు దాన్ని చేసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ మీకు అక్టోబర్ అండ్ నవంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ 31st జూలైకి మీకు లాస్ట్ డేట్ ఉంది. రైట్, ఇంకా డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి పాస్ చేసుకున్న సెంటర్స్ చూడొచ్చు. బ్రాకెట్లో సెంటర్ కోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఓకే, అయితే హవల్దార్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్తో పాటుగా మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉండాలి. ఇంత స్టాండర్డ్స్ ఉండాల్సి వస్తుంది. ఇంత ఎఫిషియన్స్ వాళ్ళు ఇచ్చేదానికి కూడా మీరు ఏదైతే కావాల్సి ఉంటుందో అది నేను చూపిస్తాను. దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక చూడండి ఒకసారి సెంట్రల్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే ఓన్లీ 1 సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ సింగిల్ ఎగ్జామినేషన్ 2 సెషన్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సెషన్ 1లో వచ్చేసి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది. సెషన్ 2లో వచ్చేసి అందులోనే మ్యాథమెటికల్ సెషన్ ఒకటి, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటి. ఈ రెండింటికి 20 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ వస్తాయి. కలిపి 120 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. అండ్ 45 minutes టైం ఇస్తారు. సెషన్ 1 కాగానే ఇమ్మీడియట్గా సెషన్స్ కండక్ట్ చేస్తారు. 1 అయిపోగానే వెంటనే సెషన్ 2 ఉంటుంది. సెషన్ 2లో మళ్ళీ 2 సబ్జెక్ట్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఒక్కో దానికి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుంది. 3 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. దానికి కూడా 45 minutes టైం ఇస్తారు. అది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెషన్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మీరు ఇందులో క్వాలిఫై తప్పనిసరిగా అవ్వాలి. అండ్ సెషన్ 2లో మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో మీకు ఎన్ని మార్కులు అయితే వస్తాయో దాంట్నే ఫైనల్గా సెలక్షన్ తీసుకోవడానికి కన్సిడర్ చేస్తారు. అండ్ దెర్ ఆర్ నో నెగిటివ్ మార్క్స్ ఫర్ సెషన్ 1. సెషన్ 1కి నెగిటివ్ మార్క్ లేదు. ఓన్లీ సెషన్ 2కి మాత్రమే నెగిటివ్ మార్క్ ఉంది. ఎంత అంటే 1 మార్క్. అంటే ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అయితే 3 మార్క్స్, రాంగ్ అయితే 1 మార్క్ డిడక్ట్, అంటే 1/3 మార్క్ డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. తప్పనిసరి క్వాలిఫై అవ్వాలి. మినిమం మార్కులతో క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత సెషన్ 2లో వచ్చిన మార్కులు మాత్రమే ఫైనల్ కన్సిడర్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 లాంగ్వేజ్, ఇండియన్ లాంగ్వేజ్ 13 లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేస్తారు. అంటే తెలుగులో కూడా ఎగ్జామినేషన్ మీరు రాసుకునే అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ యొక్క రైట్ హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ రాసుకునే అవకాశం ఉంది. ఇది ఇంపార్టెంట్. సెషన్ 1 క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. నెగిటివ్ మార్కులు లేవు. సెషన్ 2 నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ఈ మార్కులనే మీ ఫైనల్ సెలక్షన్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఇక చూడండి ఒకసారి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ హవల్దార్ పోస్టుల కోసం ఉందంటే మీరు వాకింగ్ విత్ మేల్ 1600 మీటర్స్ని 15 minutesలో మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ అయితే 1 kilometerని 20 minutesలో రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టాండర్డ్ టెస్ట్ ఉంది, ఫిజికల్ స్టాండర్డ్స్, ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఉంటేనే హవల్దార్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. హైట్ వచ్చేసి మేల్కి 157.5 centimeters ఉంటుంది. ఓకే, అండ్ అదే చెస్ట్ అయితే మాత్రం 81 centimeters ఉంటుంది. రైట్, చూసుకోవచ్చు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ 150 centimeters, వెయిట్ వచ్చేసి 48 kgs. సో రిలాక్సేషన్ కూడా కొంచెం ఉంది. అదర్ స్టేట్స్లో గోర్ఖాస్కి, అస్సామీస్కి, గర్వాలికి ఇలాంటికి కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి. అండ్ డీటెయిల్డ్ సిలబస్ కూడా మీకు ఇందులో ఇచ్చాం. ఒకసారి వీడియో పాస్ చేసుకోండి. ఆ డీటెయిల్ సిలబస్, ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ అంతా కూడా డీటెయిల్ సిలబస్ మీకు ఎక్కడ ఉంది ఒకసారి వీడియో పాస్ చేస్తే ఆ సిలబస్ అంతా కూడా తెలుస్తుంది. సో ద బెస్ట్ వే 10th class క్వాలిఫికేషన్తో మీకు జాబ్ తెచ్చుకునే అవకాశం మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీకు ఓన్లీ 10th class క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. లేదు అంతకంటే ఎక్కువ ఉంది, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం ఆల్రెడీ దీంతో పాటుగా సీజీఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది. ఈ యొక్క ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కాకుండా బ్యాంక్ నోటిఫికేషన్స్ కూడా ఎంబీబీఎస్ ఆర్ఆర్బీ ఆల్రెడీ వచ్చింది. లాస్ట్ డేట్ ఇస్ 30th 27th ఉండేదాన్ని ఎక్స్టెండ్ చేశారు 3 days. 30th దాకా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది కాకుండా రైల్వే జాబ్స్ వస్తున్నాయి. ఎస్ఎస్సి రాసే వాళ్ళందరూ రైల్వే రాస్తారు. సో అది కూడా నెక్స్ట్ మంత్, ఈ మంత్లోనే మీకు నోటిఫికేషన్, ఇంకొక 1 month లోపలనే 2 నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకటి ఎన్టీపీసీ, ఇంకొకటి గ్రూప్ డి. సో ఇప్పుడంతా కూడా ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇక నుంచి వరుసగా డిసెంబర్ దాకా మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు.
వన్ ప్రిపరేషన్ అన్ని ఎగ్జామినేషన్స్కి పనికి వస్తుంది. ఆ సీరియస్గా కూర్చుంటే మాత్రం ఏదో ఒక జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని వేకెన్సీస్లో ఒక డెఫినెట్గా వస్తుంది. మోరార్లెస్ బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్ఏ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, చిన్న చిన్న క్యాడర్స్తోని ఒక 70-80% అయితే కామన్ సిలబస్ ఉంటుంది. మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాయడానికి వీలుగా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ప్రిపరేషన్ చేయండి. త్వరలోనే వీడియో పోస్ట్ చేస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది దీనికి ఎస్ఎస్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి. బట్ సీరియస్గా మీరు కన్సిడర్ చేయండి, స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని. ఆఫ్లైన్ అయితే మాత్రం రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో వచ్చి జాయిన్ అవ్వండి. ఆన్లైన్ అయితే మాత్రం రేస్ ఫర్ జాబ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీరు వీడియో కోర్సులు పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ప్రిపేర్ వెల్ అండ్ సెక్యూర్ ఏ గవర్నమెంట్ జాబ్. ఆల్ ది బెస్ట్. గత 17 సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులను బ్యాంకు, రైల్వే, ఎస్ఎస్సీ ఉద్యోగులుగా తయారు చేసిన రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లోని అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పీ, హిమాయత్ నగర్, హస్తినాపురం మరియు సికింద్రాబాద్ బ్రాంచ్లలో నూతన బ్యాచ్లు ప్రారంభిస్తోంది. వెంటనే రేస్లో చేరండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమే.